బిగ్ బాస్ సీజన్ 7లో మాయా అస్త్రం గేమ్ సాగుతున్న సంగతి తెలిసిందే. ఆ భాగంగానే ఇక ప్రిన్స్, గౌతమ్ కూడా పెద్ద గొడవ కూడా అయింది మాయా అస్త్రం భాగంగానే. అయితే ఇద్దరు కూడా ప్రిన్స్ని తనని టార్గెట్ చేసి ఓడిపించాలని చెప్పి వీళ్ళందరూ చేస్తున్నారంటూ ప్రిన్స్కి అర్థమైపోయి చాలా కోపంతో రగిలిపోతూ వచ్చాడు. మీరేం చేయడం పద్ధతి కాదు, ఈ గేమ్లో పర్సనల్ లైఫ్ని అసలు తీసుకురాకూడదు, నీ బాడీ ఎలా తెచ్చుకున్నావని గౌతమ్ అనేసరికి చాలా ఎమోషనల్ అవుతూ వచ్చాడు ఇక ప్రిన్స్. అయితే పల్లవి ప్రశాంత్ రితికాతో గొడవనప్పుడు తను ఒంటరిగా ఉంటూ బాధపడుతున్న టైంలో ప్రిన్స్ తన దగ్గరికి వెళ్ళి ఓదార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రిన్స్ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న సమయంలో తన దగ్గర పల్లవి ప్రశాంత్ వచ్చి ఇవన్నీ పట్టించుకోక, ఇవి గేమ్ మాత్రమే, మనం ప్రతి వీక్ కొన్ని నామినేషన్లో ఉండి తీరాలి, మనం గేమ్ గెలిచి ఇంటి సభ్యులుగా ఒకలవై ఉండి గెలిచి మనం నిరూపించుకోవాలి, అంతేకాని ఎవరో ఏదో అన్నారో చెప్పి దానికి ఎమోషనల్ అయిపోతూ కూర్చొని ఏడుస్తూ హౌస్ నుంచి వెళ్ళిపోవాలని అనుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ పల్లవి ప్రశాంత్ ప్రిన్స్కి ఎంతో ధైర్యంగా నిలుస్తూ తన మనోదయాన్ని అందించుకుంటూ వచ్చాడు. అయితే గౌతమ్ మాత్రం గేమ్ని వాళ్ళు ఆడిన తర్వాత గొడవ ఆడుకుంటాం, మళ్ళీ రేపు కలుసుకుంటాం, అది కామన్, కానీ ఇలాంటి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళు టార్గెట్ చేయడం ఏం పద్ధతి కాదు అంటూ తనని దాటరైనట్టు ఏదో ఎమోషనల్ అయిపోతూ వస్తున్నాడు గౌతమ్ కూడా.